అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మే 29 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు కోరుకున్న స్త్రీకి అనుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడికి అనుకుంటున్నారా, అయితే మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకు విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. దీనికి ఇప్పుడు కుంభరాశి వారి దినఫలిత ప్రకారము రేపటి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు అయితే మీరు ఎదుర్కోబోతారు. ముఖ్యంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ కుంభరాశి వారికి జీవితంలో అనేక రకాల సమస్యలతో పాటు రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా చేయడానికి కూడా కొన్ని గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజుకి కుంభరాశి వారికి చంద్రుడు భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తాడు. శుక్రగ్రహ అనుగ్రహంతో కుటుంబంలో శాంతి పెరుగుతుంది. శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యం ఉన్నా చివరికి విజయం ఉంటుంది. గురు దృష్టి ధనలాభ సూచనలు ఇస్తుంది. ఇక రేపటి రోజు ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు లేత నీలం, శుభ సమయం ఉదయం 9 నుండి 12 గంటల వరకు. రేపటి రోజున పడమర దిక్కు ప్రయాణము మీకు ఆర్థికంగా లాభాలు తెస్తుందండి. రేపటి రోజు శుక్రవారం రోజు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించడము చాలా మంచిది. ఓం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మానసిక ప్రసాదత ఖచ్చితంగా లభిస్తుందండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజు మీ యొక్క జీవిత భాగస్వామి మాటలని కొంచెం విలువ ఇవ్వటం అయితే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి దృక్పథం ఉన్న వ్యక్తుల నుండి సలహా కూడా తీసుకోండి. అత్యంత తీరిక లేని దినచర్య కారణంగా మీరు అలసట అనుభవిస్తారు. ఆకస్మిక ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఇతరుల యొక్క అలసత్వం కారణంగా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అయితే అవసరమండి. రేపటి ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పనులను జాగ్రత్తగా మీరు చేసుకోండి. ప్రత్యర్థుల నష్టం కలిగించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనం మరియు ఉద్యోగంపై ఖర్చులుంటాయి. షేర్ ట్రెండింగ్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి వ్యాపారం లేదా ఏదైనా ఉద్యోగం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ప్రేమ సంబంధాలు రేపటం బలపడతాయని చెప్పుకోవాలి. పొరుగు వారి నుండి సహకారం లభిస్తుంది. చదువులో పురోగతి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో లేదా భాగస్వాములతో కొంత భావోద్వేగ దూరం కూడా ఏర్పడవచ్చు. రేపటి రోజున మీ యొక్క మాటలు నియంత్రించుకోండి మరియు తొందరపాటుతో ప్రతిచర్యతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం అయితే మానుకోండి. మీరు అనవసరమైన ఖర్చుల్ని పూర్తిగా అరకట్టాలి. రేపటి రోజున మీ యొక్క రాశివారి ప్రేమ జీవితంలో మీరు మరింత భావోద్వేగాలు అనుభవిస్తారు. మీరు ఒక సంబంధంలో ఏదైనా సరే ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఒక పాత విషయాన్ని చర్చించవచ్చు. అపార్థాలను నివారించడానికి స్పష్టమైన సంభాషణ చాలా అవసరమండి. వివాహిత స్త్రీలు తమ యొక్క భర్తల పట్ల సహనం వహించాలి. అవివాహిత స్త్రీలు రేపటి మర్మమైన లేదా గంభీరమైన వ్యక్తిత్వం పట్ల రేపటిని ఆకర్షితులవుతారు. కానీ వారిని చాలా త్వరగా నమ్మటం వివేకమైతే కాదు. సంబంధాల్లో రేపటి రోజున అన్ని రకాలు కూడా సమయం మరియు అవగాహన రెండూ చాలా అవసరమండి. రేపటి రోజున మీ వృత్తిలో జాగ్రత్త మరియు వ్యూహం చాలా అవసరము. మీకు పనిలో ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించవచ్చు. మీరు పరిశోధన, సాంకేతిక, అకౌంట్స్, ఇన్సూరెన్స్ లేదా మేనేజ్మెంట్ రంగాలు ఉన్నవారైతే రేపటి రోజున మీకు అందాక కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోండి. చాలా ముఖ్యమైన రోజు కూడా. వ్యాపార రంగంలో మహిళలు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఆర్థిక వ్యవహారాలు హెచ్చు తగ్గులకి లోనయ్యే అవకాశం అయితే ఉంది. ఉమ్మడి పొదుపు, పెట్టుబడులు లేదా గత లావాదేవీలకు సంబంధించిన అంశంపై రేపటి ప్రస్తావన రావచ్చు. అనవసరమైన ఖర్చులు నివారించండి మరియు ఎవరికైనా డబ్బు విషయంలో కాస్త అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. పెట్టుబడుల విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు మాత్రం దారితీస్తాయండి. రేపటి రోజు బడ్జెట్ను పాటించడం చాలా కీలకం. ఆరోగ్యపరంగా రేపటి రోజు మీ యొక్క మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి లేదా శారీరక అలసటను అనుభవించవచ్చు. నిరంతరము ఆలోచించడము రేపటి రోజు మీ యొక్క అన్ని పని ఒత్తిడిని మీ శక్తిని హరించి వేస్తుంది. పుష్కలంగా నీరు త్రాగండి మరియు మీ యొక్క క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. ధ్యానము మరియు దీర్ఘశ్వాస మనశ్శాంతిని అయితే తీసుకోవడానికి సహాయపడుతుందండి. రేపటి రోజున నవ్వులు, సరదా మరియు పాత సంబంధాలు మీకు మాధుర్యంతో నిండి ఉంటాయి. పాత స్నేహితులు అనుకోకుండా కలవడం వలన
మీ యొక్క మధురమైన జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. అయితే సంభాషణ సమయంలో మీ మాటల్ని జాగ్రత్తగా మీరు ఎంచుకోండి. మరియు కుటుంబంలోని పెద్దవారితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించవలసి అయితే ఉంటుందండి. అది ఒక పరిష్కారానికి దారితీస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో చాలా చక్కగా కాలంలో పెండింగ్లో ఉన్న పనిని కూడా పూర్తి చేయడం వల్ల గొప్ప ఉపశమనం అయితే రేపటి కలుగుతుందని చెప్పుకోవాలి. ప్రతికూల ఆలోచనల వల్ల మీరు నిరుత్సాహానికి గురవ్వచ్చు. కోపం, విచారం వంటి భావాల్ని రేపటిన తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు ప్రమాదాలకి గురి కాకుండా జాగ్రత్త అయితే పడాలండి. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడము, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం అవ్వడము మీ యొక్క మనసుకు శాంతి చేకూరుస్తుంది. రేపటి రోజున పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీ యొక్క అన్ని పనుల్లో వేగంగా పురోగమిస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటల్ని, నిర్ణయాలని మీరు గౌరవిస్తారు. రేపటి మీరు దీర్ఘకాలంగా ఉన్న వ్యాపార సమస్య నుండి కూడా పూర్తి ఉపశమనం అయితే పొందుతారండి. మీకు కొత్త వ్యాపార ఆలోచన ఉంటే వెంటనే దాన్ని కొనసాగించండి. మీరు కొత్త ఏదైనా సరే వాహనం కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. రేపటి రోజు మీరు స్నేహితులతో సరదా గడుపుతారు. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఇతరులు సూచిస్తున్నారని గొడవ లేదా వాదనలో దిగటం మానుకోండి. లేకపోతే మీ యొక్క పని ప్రభావితం కావచ్చండి. ఆరోగ్యపరంగా రేపటి రోజున ఒక అద్భుతమైన రోజు అనమాట. మానసిక ఆనందం మరియు శారీరక శక్తి మిమ్మల్ని అపారమైన శక్తివంతంగా భావించాలి చేస్తుందన్నమాట. రేపు ఉదయం ఇంట్లో ప్రవహించే నీటిలో లేదా కుండీలో ఏదైనా కొన్ని నీలి రంగు పువ్వులను సమర్పించండి. స్నేహితులతో కలవాలని లేదా కొత్త వ్యక్తులు కలవాలని బలమైన కోరిక మీకు రేపటి అయితే కలగబోతుందండి. రేపటి మీరు ఏదైనా సరే మీ పాత స్నేహితులు కానీ ఎవరైనా కొత్త వారిని కానీ పరిచయం అయ్యే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి నుండి మీరు ఏదైనా సరే తొందరపాటుగా మీ విషయాలు ఇవి కూడా చెప్పడం మానుకోండి. ఎందుకంటే ఏదైనా సరే ఒకరు షేర్ చేసే ముందు మన పర్సనల్ విషయాల్ని 1-2 సార్లు ఆలోచించుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఆ చెప్పడం మన దేనికి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఎవరికైనా మన విషయాలు చెప్పే ముందు కాస్త 1-2 సార్లు ఆలోచించుకోవడము, గోప్యంగా ఉంచడం మాత్రం చెప్పదగిన సూచన. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంది కాబట్టి ఇది ఆసక్తికరమైన సంభాషణలకి మరియు సహకారాలు దారితీస్తుంది. మీ సహజ ఆకర్షణ పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో మీ యొక్క ప్రయోజనకరంగా ఉండే సంబంధాలను ఏర్పరచుకోవడం సులభంగా అవుతుంది. వ్యక్తిగత స్థాయిలో రేపటి ఆత్మ పరిశీలన కోసము సమయం తీసుకోండి. మీ లక్ష్యాలు మరియు కోరికల గురించి ఆలోచించడము మీ నిజ స్వభావంతో తిరిగి అనుసంధానం కావడానికి మీకు సహాయపడుతుంది. పగటిపూట ఎదురయ్యే మోహించిన అవకాశాల పట్ల సుముఖంగా ఉండాలి. కార్యాలయం నందు రహస్య సంభాషణల్ని జరపడం వల్ల కొంత మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అనవసరమైన సమస్యలు దూరంగా ఉంచగలుగుతారు. సహచరులతో మాటల్లో స్పష్టత పాటించడము మంచిదిగా కనిపిస్తుంది. వృత్తి సంబంధిత నిర్ణయాల్లో తొందరపాటు తగ్గించి ఆలోచనతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు పొందగలుగుతారండి. ఆర్థిక వ్యవహారాలు, ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరము. కుటుంబ సభ్యుల సలహాలు రేపటిన మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. మిత్రులతో సంబంధాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడడం అయితే మంచిదండి. ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు విశ్రాంతి, నిద్రకి ప్రాధాన్యం ఇవ్వాలి. సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశం అయితే ఉన్నాయి. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహనతో వ్యవహరించడం మాత్రం రేపటిన ప్రతి విషయం అందరితో పంచుకోవడం మంచిది కాకపోవచ్చండి. విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కూడా రేపటిన చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా ఫలితాలు అందించే అవకాశం అయితే ఉంది. ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకొని ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి పురోగతి సాధించగలుగుతారు. రేపటిన శక్తి, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఇది మీ యొక్క సానుకూల ఫలితాన్ని తెచ్చి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తుంది. యువత తమ వృత్తి పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇంటి కోసం విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రణాళిక రూపొందించబడతాయి. కుటుంబంలోని పెద్దల కోసం తప్పకుండా కొంత సమయం కేటాయించండి. వారి ఆశీర్వాద సలహాలు మీకు జీవనాధారంగా ఉండి గొప్ప అదృష్టం సాధించడం సహాయపడతాయి. మీ పిల్లలపై కోపగించుకునే బదులు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నించండి. రేపటిన వ్యాపార కార్యకలాపాలు కొంత మితంగా ఉంటాయి. ఓపికగా ఉండండి మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకి రేపటిన దూరంగా ఉండటము. కొంతమంది స్వార్థపరులైన స్నేహితులతో సలహా హానికరం కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. భార్యాభర్తల మధ్య కలగలిపిన సరదా సంభాషణలు వారి బంధాన్ని మరింత మధురంగా చేస్తాయని తెలుసుకోండి. కుటుంబంతో కలిసి వినోదభరితమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. రేపటిన కార్యాలయంలో మీ యొక్క ప్రభావం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన నూతన వధూవరులు రేపటిన ఒక సామాజిక కార్యక్రమం హాజరు కావాల్సి ఉంటుందండి. వారిని సంతోషం కలిగించే విధంగా కలుసుకుంటారు. ఏదైనా కొత్త ప్రయత్నాలు తల్లిదండ్రుల సలహా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. రేపటి రోజున విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెడతారు. ఇంటికి దూరంగా చదువుకున్న విద్యార్థులు రేపటిన గొప్ప విజయాన్ని సాధిస్తారు. ప్రేమ జంటలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. రేపటిన మీ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు మీ పనులు వేగంగా ముందుకు సాగుతారు. కొనసాగుతున్న వ్యాపార సమస్యల నుండి మీకు ఉపశమనం అయితే లభిస్తుందండి. మీరు ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. స్నేహితులతో సరదా కొంత సమయం గడుపుతారు. మీకు ఒక కొత్త ఆలోచన వస్తే దాన్ని వెంటనే మీరు అమలుపరచడానికి ముందుంటారండి. ఏదేమైనా రేపటి ఈ రాశి వారి కన్నా కూడా అనుకూలమైనదేమో లక్ష్మీదేవి ఆరాధన చేయటము మీకన్నా కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.